ఏపీలో ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి. వెంటనే మరో 250 కోట్ల బకాయిలు చెల్లింపుకు ప్రభుత్వం ఒప్పుకుంది. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేస్తారంది ప్రభుత్వం. అటు ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి హామీ ఇచ్చారు మంత్రి సత్యకుమార్ యాదవ్. బకాయిల చెల్లింపుపై మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించిన వైద్య సేవలు అందించేందుకు తిరిగి అంగీకరించిన పరిస్థితి, మరి మొత్తం బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ తో మంత్రి సత్యకుమార్ ఈరోజు సమావేశమయ్యారు. నిన్న సీఈఓతో సమావేశమైన ఆసుపత్రి వర్గాలు సానుకూలంగా స్పందించారు. 1-2 విషయాలకు సంబంధించి వారి మధ్య పెండింగ్ పడింది. తాజాగా ఈ 2 అంశాలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. వెంటనే మరొక 250 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే 10 రోజుల క్రితం 250 కోట్ల రూపాయలు చెల్లించింది. మరొక 250 కోట్ల రూపాయలని ఇవాళ రేపట్లో విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. అలాగే మొత్తం 2600 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల్లో 500 కోట్ల రూపాయలని మొన్న 250, ఇప్పుడు 250 కాబట్టి మిగిలిన బకాయిలన్నింటిని కూడా నవంబర్ ఎండింగ్ లోపు వన్ టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. దీనికి సంబంధించి కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి 1100 కోట్ల రూపాయల వరకు మాత్రం ఖచ్చితంగా నవంబర్ నెలాఖరికి డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తాను. మిగిలిన బకాయిలకు సంబంధించి కూడా జనవరి ఎండింగ్ లో క్లియర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మంత్రి వారికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే వారు మాత్రం నవంబర్ కల్లా మొత్తం హామీ బకాయిలు మొత్తం క్లియర్ అంటే దాదాపుగా 21 కోట్ల రూపాయల బకాయిలు క్లియర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలని చెప్పి మంత్రి వారికి సూచన చేశారు. అయితే 10 రోజుల్లో 670 కోట్ల రూపాయలు క్లియర్ చేస్తానని చెప్పి కూడా మంత్రి వారికి అయితే స్పష్టమైన హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. Right, Shiva. Thank you.